నిర్వహిస్తున్నారు. సభకు ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు హాజరవుతున్నారు. సభ నేపథ్యంలో తిరుపతికి వచ్చిన నాగబాబుకు తాజ్ హోటల్ సమీపంలో మహిళలు హారతులు పట్టారు. జాతీయ రహదారిపై ఓటేరు ఉప సర్పంచ్ బిగాల చంద్రమౌళి, యువ నాయకుడు వంశీ ఆధ్వర్యంలో మహిళలు, కార్యకర్తలు ఘన స్వాగతం తెలిపారు. అనంతరం రోడ్డు మార్గం గుండా ఆయన పుంగనూరుకు బయలుదేరారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా చిత్తూరు జిల్లా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్లో అందిస్తారు. చెప్పండి సుధీర్, చిత్తూరు జిల్లా పుంగనూరులో జనసేన భారీ బహిరంగ సభ ఎప్పుడు ప్రారంభం కానుంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? మరికొద్ది సేపట్లో చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం మండల కేంద్రం సోమల జడ్పీ పాఠశాల క్రీడా మైదానంలో ఈ యొక్క బహిరంగ సభ నిర్వహించనున్నారు. జనంలోకి జనసేన అని ఇప్పటికే ముందస్తు నిన్నటి నుంచి జనసేన సంబంధించినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే కూటమికి సంబంధించినటువంటి వారంతా కూడా అన్ని విధాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే నిన్నటి దినం చేరుకున్నటువంటి ఎదుగుండు విమానాశ్రయానికి చేరుకున్నటువంటి పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు మొదట తిరుపతిలోని తాజ్ హోటల్ చేరుకున్నారు. అయితే ఈ రోజు ఉదయం ఆయన అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళేటువంటి సమయంలో మార్గం మధ్యలో ఓటేరు దగ్గర అక్కడ ఉన్నటువంటి ఉప సర్పంచ్ బేగాల చంద్రమోహన్, అలాగే వంశీ మరియు ఇతర నాయకులు, కార్యకర్తలంతా కూడా మహిళల సమక్షంలో మంగళ హారతులు పట్టారు. అనంతరం రోడ్డు మార్గాన పుంగనూరుకు బయలుదేరి వెళ్ళారు. మరి కొద్దిసేపట్లో అక్కడ ఈ యొక్క బహిరంగ సభ కూడా ప్రారంభంగా ఉంది. ఇప్పటికే చూస్తున్నాం మనము, ఏదైతే దాదాపు ఒక వారం రోజులుగా ఒక హాట్ టాపిక్ గా ఉన్నటువంటి ఈ యొక్క పుంగనూరులో ల్యాండ్ సంబంధించి మంగళంపేటకు సంబంధించినటువంటి అటవీ భూమి అన్యాక్రాంతమైంది అన్నటువంటి నేపథ్యంలో దానిపైన ఇప్పటికే విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నాగబాబు అక్కడ పార్టీకి సంబంధించి బహిరంగ సభ జనసేన బహిరంగ సభ పెట్టడము పార్టీలో కూడా మొత్తం ఆసక్తిగా నెలకొంది. పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో కూడా ఇప్పటికే అక్కడికి చేరుకోవడం జరిగింది. మరి కొన్ని సేపట్లో ప్రారంభం కానుంది. సోనియా. థ్యాంక్ యూ సుధీర్.